నెల్లూరు సిటీ కిసాన్ నగర్ నందు గత 35 సంవత్సరాలుగా బీజేపీ కార్యాలయం నిర్వహించడం జరిగింది. ఈ రోజు రాత్రికి రాత్రి మున్సిపల్ కమిషనర్ వారి బృందం కూల్చివేయడం జరిగింది. ఇది తెలిసిన వెంటనే బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని అక్కడ నిరసన చేపట్టారు. ఆర్టీసీ చైర్మన్ సనపరెడ్డి సురేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎస్ వంశీధర్ రెడ్డి, ఆంజనేయుల్ రెడ్డి, భరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోని కార్పొరేషన్ అధికారులు మరియు కమిషనర్ ఈ విధంగా చేయటం అన్యాయమని, వెంటనే కమిషనర్ ని మరియు అధికారులను వెంటనే తొలగించాలని మీడియా ద్వారా కోరారు. ఇటీవల కాలంలో ఇక్కడ మా ఆఫీసుని మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి వచ్చి దాన్ని తీసుకుపోయి కుప్పతొట్టులో బారేసి మా భారతీయ జెండా అని పగలగొట్టడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయాన్ని మేము అనేక మంది దృష్టికి తీసుకొచ్చాం. అయినా ఎవరు పెడచెవిన పెట్టారు. ఏమాత్రం ఇది భారతీయ జనతా పార్టీ కార్యాలయం అంటే ఇది మాకు దేవాలయం లాంటిది. అలాంటి దాన్ని ఏదైతే ఉందో అర్ధరాత్రి వచ్చి దాన్ని కుప్పతొట్టులో బారేయడం ఏదైతే ఉందో ఇది ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది. మోడీ, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి పనిచేస్తున్నారు. అయినప్పటికీ నెల్లూరు మున్సిపల్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా, దౌర్జన్యంగా భారతీయ జనతా పార్టీ జెండాను పగలగొట్టి అదే రకంగా మా ఆఫీసును తీసుకుపోయి కుప్పతొట్టులో బారేయడం అంటే ఇంత దౌర్జన్యం, దుర్మార్గాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ అందుకు బాధ్యులైన మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అతను మరి మీరు దేశభక్తులా, మీరేం దేశభక్తులా అని తిక్కగా మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయాన్ని రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. మా సత్యకుమార్ దగ్గరికి, మా మాధవ్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. అందరూ కలిసి నెల్లూరు జిల్లాలో ఉన్న యావత్తు మా యొక్క పార్టీ నాయకత్వం అందరూ కూడా కూర్చొని ఎక్కడైతే మన పార్టీకి అవమానం జరిగిందో, మన కార్యకర్తలకి, మన పార్టీ యొక్క జెండాకి అవమానం జరిగిందో అక్కడే ఇవాళ మళ్ళీ తిరిగి దాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఇవాళ కంకణం కట్టుకొని దీనికి రావడం జరిగింది. ఇది ఏమాత్రం మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అయితే ఈ రోజున నెల్లూరు జిల్లాలో అటు జనసేన గాని ఇటు బీజేపీ కార్యకర్తలు గాని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళని అణగదొక్కుతూ పార్టీ కార్యాలయాలపైన దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేయడం ఏదైతే ఉందో దీన్ని గర్హిస్తున్న జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అనేక సార్లు ఈ యొక్క అధికారులకు అప్పీల్ చేశారు. ఇది మంచి పద్ధతి కాదు, మేము మా యొక్క జెండాను కానీ మా కార్యాలయం తీసుకుపోవడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. అయినా సరే అధికారులు నిర్లక్ష్యంతో భారతీయ జనతా పార్టీని చులకనగా చూస్తూ వారి యొక్క విధానాల్ని ఏ విధంగా కొనసాగించారో ఈ యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీని లెక్క చేయనటువంటి పరిస్థితి. అయితే భారతీయ జనతా పార్టీ కూడా అధికారులకి ఈ రోజు కూడా తెలియజేస్తున్నాం, కూటమిలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉందని అధికారులు కొంతమంది మర్చిపోయి కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి గొడవలు పెట్టేదాని కోసంగా కొంతమంది అధికారులు తయారైనటువంటి పరిస్థితి ఈ నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి విషయం. అయితే దీనికి కారణం గతంలో ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి ఈ వెనకాల ఉన్నటువంటి మా కార్యాలయం వెనకాల ఉన్నటువంటి ఏదైతే సైట్ ఓనర్ గా ఉన్నటువంటి వ్యక్తి వైసీపీలో గతంలో ఉండేవాడు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశంలో చేరి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని అందరూ కూడా కుమ్మక్కై దాన్ని పగలగొట్టడం జరిగింది. దిమ్మ తీసేయడం జరిగింది, జెండాని చించడం కూడా జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ కార్యకర్తలందరూ నిర్ణయం తీసుకొని ఆ యొక్క కార్యాలయాన్ని నిర్మించే దానికోసం ఈ రోజు పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నిర్మించుకుంటాం. దీనికి కొంతమంది అధికారులు ఆటంకం కలిగిస్తూ మున్సిపల్ అధికారులు మా మీద దాడి చేయడం కోసం వచ్చారు. అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఆపేదానికి ప్రయత్నం చేశారు. అయినా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేకమైనటువంటి ఎక్కడైనా సరే ఏ దుర్మార్గాలు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బెదరు, అదరు, భయపడే ప్రసక్తే లేదు. తప్పనిసరిగా కార్యాలయం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. దీని వెనకాల ఉన్న వాళ్ళ మీద ఏదైతే ఈ కార్యాలయం పడగొట్టారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మేము ఆడ నిర్మాణం చేసుకుంటాము. అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం దూరంగా, రోడ్డుకి కూడా దూరంగా ఉందని చెప్పి మేమందరం కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ మాకు ఎటువంటి సమాచారం లేకుండా రాత్రి పోలీసులను పెట్టి అక్కడ ఉన్నటువంటి కంటైనర్ ని తీసుకెళ్లి ఒక చెత్త కుప్పలో పారేయడం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి జెండా దిమ్మిని తొలగించడం, దీనంతా కూడా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మనస్తాపం చెంది ఈ రోజు అందరం కూడా జిల్లా వ్యాప్తంగా, టౌన్ వ్యాప్తంగా అందరం కూడా బీజేపీ నాయకులందరం కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి
మాది ఎక్కడైతే మా ప్రాంతంలో ఎక్కడైతే మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా నిర్మాణంలో ఉన్న కార్యాలయం నిర్మాణం ఉందో ఆ ప్రాంతంలోనే భారతీయ జనతా పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకుంటున్నాం. అక్కడనే మా పార్టీ కార్యాలయం ఉండాలని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఈ సమస్య మీద రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్ర పార్టీ కూడా ఏదైతే కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో వాళ్ళందరితో కూడా, పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి మాకు న్యాయం చేస్తారని చెప్పి మా పెద్దలు మాకు చెప్పడం జరిగింది. ఆ భాగంగా ఈ రోజు మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు నలుమూల నుంచి కూడా వచ్చి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఒక్కసారి హెచ్చరిక చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అంటే అంత సులువుగా తీసుకోవాల్సినటువంటి ఆలోచన చేసినటువంటి అధికారులకి, అదే విధంగా ఏదైతే తెలుగు ఈ సుధీర్ అనే వ్యక్తికి సపోర్ట్ చేసినటువంటి నాయకులకి మేము తెలియజేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అంటే ఒక శక్తి. అనేక సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లాలో అనేక సార్లు పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఈ భారతీయ జనతా పార్టీలో. మేమందరం కూడా చిన్నప్పటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఒకే పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వ్యక్తులు మేమందరం కూడా. ఈ రోజు ఒక రోజు అధికారం ఉంటే ఆ పార్టీ, అధికారం ఉంటే ఈ పార్టీ, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు పోయేటువంటి వ్యక్తులకి ఈ రోజు సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఏదైతే మా భారతీయ జనతా పార్టీ కార్యాలయం కావచ్చు, అదే విధంగా భారతీయ జనతా పార్టీ జెండా కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త కావచ్చు, మా జోలికి వచ్చినటువంటి ఎవరినైనా కూడా ఉపేక్షించేది లేదు. ఎంతటి వ్యక్తులైనా కూడా మేము ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం. మేము పోరాటానికి